నమస్కారం. సో లాస్ట్ వీక్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఒకటి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. సో అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేసి అంటే 26th జనవరి రోజు మనం ఒక 4 ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయబోతూ ఉన్నారు. సో దాంట్లో రైతు భరోసా ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, మళ్ళీ న్యూ రేషన్ కార్డ్స్ ఒకటి. ఈ 4 స్కీమ్స్ మనం 26th జనవరి రోజు లాంచ్ చేయబోతూ ఉన్నాం. సో ఇందిరమ్మ ఇళ్ళ సర్వే ఆల్మోస్ట్ మన దగ్గర 98% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ఇందిరమ్మ. ఇప్పుడు సూపర్ చెకింగ్ ఒకటి నడుస్తూ ఉంది మున్సిపాలిటీలలో ప్లస్ పంచాయతీలలో కూడా. సో ఈ సూపర్ చెకింగ్ ఈ రోజు కానీ రేపటి కానీ అయిపోతుంది. సో ఇది అయిపోగానే దాన్ని బట్టి ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ సర్వే ఆధారంగా, ఇందిరమ్మ ఇళ్ళ సర్వే. అది కాకుండా మనకి రైతు భరోసా. సో రైతు భరోసా అంటే మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కూడా సో ఇంతకుముందు రైతు బంధు స్కీమ్ లాగా ఉండి ఇప్పుడు రైతు భరోసా కింద మనం ఏంటంటే 6,000 పర్ సీజన్, టోటల్గా 12,000 పర్ ఇయర్ మనము రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరెవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకరు వ్యవసాయం చేసినా చేయకపోయినా కానీ ఆ భూమి కనుక వ్యవసాయ యోగ్యమైన భూమి అయితే సో వాటికి తప్పకుండా కూడా ఈ రైతు భరోసా అనేది 6,000 12,000 పర్ ఇయర్ చొప్పున మేము ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన సర్వే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సో ఈ 2 డిపార్ట్మెంట్తోని టీమ్స్ ఫామ్ చేసినాం. సుమారుగా మన జిల్లాలో 80 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో 80 టీమ్స్ కూడా ఈ కంబైన్గా ఈ సర్వే అనేది కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా ఒక 3-4 డేస్లో బై 20th ఈ సర్వే కూడా మేము రైతు భరోసా సర్వే అనేది కంప్లీట్ చేసి ఏవైతే వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నాయో సో వీటన్నిటికీ కూడా రైతు భరోసా అనేది మేము 26th నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా స్కీము. సో దీని ప్రకారం ఏంటంటే ఎవరెవరికైతే సో ఎన్ఆర్ఈజీఎస్ పని అంటే ఉపాధి హామీ పని 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి 20 రోజులన్నా కనీసం పనిచేసి ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది ల్యాండ్లెస్ అగ్రికల్చర్ పూర్ పర్సన్స్ లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు 20 డేస్ పనిచేసి ఉండాలా, అదేవిధంగా వాళ్ళకి ల్యాండ్లెస్ పూర్ అయి ఉండాలి, ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్స్ అయి ఉంటే సో వాళ్ళకందరికీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ డేటాతోని ఎవరికెవరికి భూమి లేని నిరుపేదలు ఉండి వాళ్ళు ఎన్ఆర్ఈజీఎస్ పని చేసుకొని 20 రోజులను చేస్తున్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మనం సంవత్సరానికి 12,000 రూపాయలు ఆ కుటుంబానికి ఆ పర్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ కార్డు చొప్పున ఆ కుటుంబానికి 12,000 సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ అంతా కూడా ఇప్పుడు మనకి జరుగుతూ ఉంది. అందరికి కూడా 12,000 6,000 పర్ సీజన్ చొప్పున 12,000 పర్ ఇయర్ చొప్పున వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకి రేషన్ కార్డ్స్ కూడా మొన్న ఇంటింటికి పోయి మనం సర్వే చేసినాం. ఈ సోషల్ ఎకనామిక్ సర్వే ఏదైతే చేసినామో ఆ ఇంటింటికి పోయి చేసిన సర్వేలోనే మనము ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయి ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవు ఆ లేని వాళ్ళందరిది కూడా లేవు అనేసి కూడా మనం టిక్ చేసుకోవడం జరిగింది. అవంతా కూడా డేటా ఎంట్రీ చేసినాం. ఆ సర్వే ఆధారంగా ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవు అని వచ్చిందో పూర్తిగా సో వాళ్ళందరిది కూడా ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ, మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్స్ వీళ్ళు వాళ్ళ ఇంటికి పోయేసి చెక్ చేసి రూరల్ ఏరియాస్లోనైతేనేమో మనకి 1.5 lakh కంటే కూడా తక్కువ ఉన్న ఇన్కమ్ ఉన్న వాళ్ళకి, అర్బన్ ఏరియాస్ ఈ మున్సిపాలిటీ లాంటి ఏరియాస్లోనేమో మనకి 2 లక్షల కంటే కూడా తక్కువ ఉన్న ఇన్కమ్ వీళ్ళందరికీ కూడా మనము ఎంక్వైరీ చేసి వెరిఫికేషన్ చేసి వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా 26th జనవరి రోజు మనము వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వము ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. మడ్వాల సస్తే మీ ఫాదర్ ల్యాండ్ ఉందా మీకు? అంటే ఎక్కడ కట్టుకుంటారు? ఇల్లు ఎక్కడ కట్టుకుంటారు? ఇక్కడ ఎంత కట్టుకోవచ్చు? 20-30 లీక్ ఏమైనా అవుతుందా వర్షాకాలంలో? అదే ఇప్పుడు ఈ టైల్ రూఫ్కి ఆ టైల్ రూఫ్కి డిఫరెన్స్ ఉంది చూడండి. ఇది కరెక్ట్గానే ఉంది, అది మీకు లీక్ అవుతుంది. సో అది రావాలంట టైల్డ్ రూఫ్ విత్ మొత్తం ఇల్లు
దానికి పాస్బుక్ ఉందా? సార్ ఈ 12 గుంటలు మనకు వస్తుంది సార్, అంటే 1200 రూపాయలు వస్తుంది, బెనిఫిషియరీ పేరు మీద వస్తుంది. ఇప్పుడు ఈ 12 గుంటలు మరి ఎక్కడుంది? టోటల్ మీ విలేజ్కి ఏం సర్వే నెంబర్లు ఉన్నాయి మీకు ఐడియా ఉందా? విలేజ్ చివరి ఎక్కడ వరకు వస్తుందో ఐడియా ఉంది కదా? మరి అది మొత్తం రోడ్ కూడా ఎక్కడేమి లేవు, ఈ రాళ్ళు రప్పలు అక్కడ కొండలు గుట్టలు. అయినదేనా యాదగౌడ్దేనా? 2 గుంటలు 2 గుంటలు, యాదగౌడ్కి 2 గుంటలు, సిద్ధాగౌడ్కి 2 గుంటలు. ఎక్కడ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది? మరి అక్కడ నుంచి ఇల్లు వరకు ఉందా అంటే నడమల కట్టాను సార్, ఇది బైగరోళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఇదంతా అయినదేనా యాదగౌడ్? సిద్ధాగౌడ్ది ఇద్దరు అన్నదమ్మ సార్, వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉంది. ఇద్దరు అన్నదమ్మ, యాదగౌడ పెద్దోడు, మాత్రం ఇద్దరికి రాదు, ఒక్కరికి వస్తుంది. ఆ ఒక్కరికి 5 lakhs ఇస్తుంది. ఆ 5 lakhs ఇస్తే కట్టుకుంటాం. మళ్ళీ దాన్ని వీళ్ళు ఎక్కువ పెట్టుకొని పైన కూడా కట్టుకుంటారు. వాళ్ళు ఇస్తున్నారు ఒకటి ఒక్కైనా తీసుకుంటారు, వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకొని పైన కూడా మేము వేసుకుంటాం. లేదా ఒక దాంట్లోనే మేము అందరం కలిసి ఉంటామంటే కూడా వాళ్ళు అప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అప్డేట్స్ ఏమి ఇవ్వకపోవచ్చు, మనం ఖాళీ ఎస్ఆర్లోనే ఇస్తారు వాళ్ళు. అప్డేట్ తర్వాత నాకు తెలిసి వాళ్ళు మీ సేవకు పోయి అప్రూవ్ అయినాక చేసుకోవాలనుకుంటారు. సో మీరు మన అండర్స్టాండింగ్ కోసం అది రాసుకోండి వాళ్ళు. మరి మీకు రేషన్ కార్డు ఎందుకు లేదు? మాకు అప్పటి నుంచి రాలేదు. అప్పుడు కొన్ని రోజులు హైదరాబాద్ ఉన్నాము, అక్కడ తీసుకోలేదా? అక్కడ ఇట్లా తీసుకోలేదు. మీకు ఎప్పుడు లేదా? ఇంతకుముందు చిన్నప్పుడు ఎప్పుడు కూడా లేదు? ఇంతకుముందు అంటే మా డాడీ ఉంటుంది కదా, వాళ్ళ దాంట్లోనే ఉంటుంది కదా.